వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ నకిలీ లిక్కర్ ఫ్యాక్టరీలు, అరెస్టులు, చాటింగ్లు, వీడియోలు వంటి అంశాలపై పలు ప్రశ్నలు సంధించారు. వైసీపీపై తనపై బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తాను ఎక్కడైనా వస్తానని, లై డిటెక్టర్ టెస్టుకు సైతం సిద్ధమని స్పష్టం చేశారు జోగి. ఐవీఆర్ఎస్ కాల్స్ ఎప్పుడైనా ఎన్నికలప్పుడు ప్రచారం కోసమో, మా పార్టీకి ఓటేయమని చెప్పడం కోసమో, మన పథకాలని ప్రజలకి తెలియజెప్పడం కోసమో ఐవీఆర్ఎస్ కాల్స్ చేస్తారు. కానీ చంద్రబాబు నాయుడు మీద, లోకేష్ మీద పడిన మలినాన్ని, నకిలీ మద్యం, నారావారి సారా, దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జోగి రమేష్ మీద రుద్దాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఐవీఆర్ఎస్ కాల్స్ రూపంలో తెగ తాపత్రయపడుతూ ఉన్నాడు. ములకల్ చెరువు, ఇబ్రహీంపట్నం, తెనాలి, ఇట్లా రాష్ట్రం మొత్తం మీద కూడా నకిలీ మద్యం ఫ్యాక్టరీలు పెట్టి, సారా తయారీ కేంద్రాలు పెట్టి, వీటి ద్వారా మద్యాన్ని సరఫరా జరుగుతూ ఉంటే వాటిని పట్టుకునే క్రమంలో అవన్నీ కూడా బయటకు వస్తే ఈరోజు వరకు ఎంతమంది మీద, ఎన్ని షాపుల్లో దాని మీద ఎంక్వైరీ జరిగిందా? ఈ నకిలీ మద్యం ఎన్ని షాపుల్లో అమ్మారు, ఎక్కడ అమ్మారు? కనీసం రాష్ట్రంలో బ్రాందీ షాపుల్లో ఎక్కడెక్కడ ఈ మద్యం ద్వారా సరఫరా జరిగింది, నకిలీ మద్యం సరఫరా అయింది, బెల్ట్ షాపులకు ఎట్లా వెళ్ళింది, ఆ బెల్ట్ షాపుల ద్వారా ప్రతి ఇంటికి కూడా డోర్ డెలివరీ ఎట్లా జరిగింది అనే దాని మీద అసలు ఎంక్వైరీ జరిగిందా? అక్కడ మీరు దాడులు చేశారా? అద్దేపల్లి జనార్దన్ అతను వచ్చాడా, మీరు రప్పించారా? మీరు వెళ్ళి ఏమైనా రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చారా? మీరు వెళ్ళి ఏమన్నా ముంబై ఎయిర్పోర్ట్లో పట్టుకున్నారా? దుర్మార్గంగా అతను గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగితే మీరు రెడ్ కార్పెట్ వేసి స్వాగతం చెప్పి అతన్ని రాసమర్యాదలతో తీసుకెళ్ళి విచారణ జరిపి కోర్టులో హాజరుపరిచి రిమాండ్ రిపోర్ట్ సబ్మిట్ చేశారు. ఏ రోజైనా సరే, ఎప్పుడైనా సరే రిమాండ్ రిపోర్ట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, మా పేరు కానీ, లేకపోతే మా లీడర్స్ పేరు కానీ ఎక్కడన్నా కానీ ఆ రిమాండ్ రిపోర్ట్లో కానీ అతన్ని జైల్లో, అంటే అతన్ని కోర్టులో హాజరుపరిచినప్పుడు జడ్జి గారి ముందు కానీ చెప్పిన దాఖలాలు ఉన్నాయా? ఇవన్నీ కూడా ప్రీ ప్లాన్డ్గా పరస్పర సహకారంతో మీరు వాళ్ళు చేసుకున్నారే. ఇబ్రహీంపట్నంలో ఇట్లా జరుగుతూ ఉంటే మీడియా మిత్రులు చెప్తే అక్కడికి వెళ్ళి దాన్ని బాహ్య ప్రపంచానికి అందరికి కూడా చూపించి ఈ విధంగా జరుగుతూ ఉంది, ఈ విధంగా జరుగుతుంది, దీని మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి ప్రధాన ప్రతిపక్షంగా మేము డిమాండ్ చేస్తే దాన్ని మీరు ఇమీడియట్గా ఒక ప్రభుత్వ అధినేత ఏం చేయాలా? ఇది ఎక్కడ జరుగుతూ ఉంది, ఏ ఊళ్ళో జరుగుతూ ఉంది, ఇంత వ్యవస్థని ఏ విధంగా 16 నెలలుగా కళ్ళు కప్పి ఈ వ్యవస్థ నడుస్తూ ఉందంటే మీ పాత్ర లేదా? మీ పెద్దల పాత్ర లేదా? మీ ప్రభుత్వంలో ఉన్న పెద్దల పాత్ర లేదా? ధైర్యంగా, దమ్ముగా నా మీద పడ్డ మచ్చని, మరికిని బురద వేసిన చంద్రబాబు నాయుడికి అందరి సమక్షంలో, మీడియా మిత్రుల సమక్షంలో, రాష్ట్ర ప్రజల సమక్షంలో నేను ఎక్కడికైనా, ఏ విచారణకైనా, ఎక్కడికైనా రావడానికి సిద్ధంగా ఉన్నానని చెప్తే ఇంతవరకు కూడా
దాని మీద స్పందన లేదు. ఏదో రూపేణా ఆ కస్టడీలో అతను తీసుకోవాలా, జోగి రమేష్ పేరు చెప్పించాలా, నెలలో 2 నెలలో 3 నెలలో 4 నెలలో జైలుకు పంపిస్తే మేము రాక్షస ఆనందం పొందాలా. ఇది తప్ప ప్రభుత్వానికి నిజంగా ఎవరు చేస్తా ఉన్నారు, ఎందుకు చేస్తా ఉన్నారు, ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు ఎందుకు వస్తూ ఉంది, ప్రభుత్వ ఆదాయాన్ని కొల్లగొడుతున్నది ఎవరని చెప్పేసి మీకు కొంచెమైనా బుర్రందా? అంటే ప్రభుత్వ ఆదాయాన్ని కొల్లగొడుతుంది మీరే కాబట్టా? చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలా?